ఎన్నికల హామీల టైంలోని దాని తర్వాత ఈ ప్రచారం టైంలోని మేము ఇన్కమ్ సోర్స్ అంటే ఒక టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు మాటలు మాకు ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడం మాకు తెలుసు, మాకు ఇది కొత్త ఏమీ కాదు, అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని మేము ఎలా ముందుకు నడిపించాలో తీసుకెళ్లాలో మాకు తెలుసు అని మాట్లాడారు. అదే విషయం చెప్పాను కండి. కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు అప్పట్లో బట్టి విక్రమార్క గారిని మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని దేశాన్ని నడిపిన అనుభవాలు చాలా ఉన్నాయి, మాకు ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేయాలో తెలుసు, జనరేట్ చేసిన ఇన్కమ్ని మేము ప్రజలకు పంచుతాము, బాగా అనుభవజ్ఞులు ఉన్నాము, బాగా రాటి తేలిన వాళ్ళం మేము, మాకంతా కూడా తెలుసు అన్నాడు. మరి ఎందుకు జనరేట్ చేస్తలేండి? ఇలా ఉన్న ఇన్కమ్ కేసీఆర్ గారు జనరేట్ చేసిన ఇన్కమే ఇలా పతనం అయిపోతుంది. అంటే కేసీఆర్ గారు నెలకు ఇన్ని వేల కోట్లు రావాలి రాష్ట్ర ఆదాయం అని చెప్పి మంచిగా ఒక పర్ఫెక్ట్ ఫిగర్ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కు రీచ్ అయింది కాబట్టి వారు సంపదను సృష్టించిన సంపదని పేదలకు పంచిండు. మరి ఆ సృష్టించిన సంపదని ఎందుకు నిలుపుకోలేకపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఇలా మేము ప్రశ్నిస్తుంటే వాళ్ళకి నచ్చలేదు. రైట్ సార్, మీరు రాజకీయ అనుభవంలో బేసిక్గా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఇటు కేసీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి అంటే వీళ్ళ వైఖరి ఏ విధంగా ఉందో మీరని చెప్పగలుగుతారు? అంటే బేసిక్గా ఇందాక మనం మాట్లాడుకున్నాము, రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు ఒక హ్యూమన్ టచ్ ఉన్న నాయకుడు. అంటే ప్రజలు ఒకసారి చూడగానే అతనితో కలవాలి, అతనితో షేక్ హ్యాండ్ చేయాలి, ఫోటో దిగాలి అని అతనికి ఫ్యాన్స్ అయిపోతారు. హ్యూమన్ టచ్. రేవంత్ రెడ్డి గారు మాటలతో వచ్చిన నాయకుడు, కేసీఆర్ గారు ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు. ఈ ముగ్గురిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు ఏంటంటే పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలను ఈ ఉద్యమంలో బలికొన్నా కానీ ఆ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి తీసుకుపోవాలన్న కాంక్ష రగిలిపోతుంటుంది అలా. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎవరో ఉద్యమం అప్పుడు ఎంతో అవాకులు చెవాకులు వేలిండ్రు, కరెంట్ ఉండదు, నక్సలైట్లు ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆక్యుపై చేస్తారు, అంధకారం అయిపోతుంది, ఇవన్నీ మాటలు మాట్లాడిన వాళ్ళకు సరైన జవాబు ఇవ్వాలని చెప్పి ఒక పట్టుదలతోటి కేసీఆర్ గారు పనిచేసి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోయాడు. రాజశేఖర రెడ్డి గారికి హ్యూమన్ టచ్ కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చినాక ప్రజలను అదే విధంగా కలుస్తుండే కాబట్టి ప్రజలు ఆయన గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయాలని తపంతో ఆయన చేసిండు. మాటలతో వాడు వచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీళ్ళకి ఏముంటుందంటే వీళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, నేను ఏం మాట్లాడినా చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాను, నేను ఏది మాట్లాడినా ప్రజలు మెచ్చుతారు, ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడగలుగుతాను. ఒక ఈగో ఉంటుంది బ్యాక్లో, ఒక ఈగో ఎప్పుడు డ్రైవ్ చేస్తుంటుంది వీళ్ళని. ఈ ఈగోతో ఏంటంటే వాళ్ళు ఏది మాట్లాడినా కరెక్టే మాట్లాడతామని చెప్పేసి ఒక దాంట్లో ఫిక్స్ అయిపోతారు కాబట్టి ఆ సందర్భరహితంగా చాలా మాట్లాడేస్తుంటారు. 2-3 విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తాను. మొన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా దగ్గర చేతులు లేబడితే నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది, నన్ను చంపినా ఒక పైసా రావని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దొంగల్లా చూస్తున్నారు. ఆ మాట మాట్లాడాల్సి లేకుండా, ఎందుకంటే దొంగల్లా చూస్తున్నట్టే తెలంగాణ ప్రజలు దొంగలంగా అండి, మనం దొంగలంగా మీరు చేసిన పొరపాట్లవి అలవి కాని హామీలు ప్రజలకు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోగా ఇవాళ ప్రజల నుంచి కానీ ఆఫీసుల నుంచి కానీ ఒత్తిడి వచ్చినప్పుడు మీరు తప్పించుకుంటానికి మళ్ళీ అందమైన మాటలు చెప్పే భాష అది. కాబట్టి ఎక్కువ మాట్లాడితే ఏంటంటే మీరు మళ్ళీ మాటలతో నేను ప్రజలను మెప్పించగలుగుతా అని చెప్పేసి అనే ఒక నమ్మకంతో ఆ వాడిన పదాలవి, మాటలకి చేతలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదే అండి ఆ వాడిన పదాలవి. మన అసెంబ్లీలో కూడా అదే చట్టం ఉంది, అదే జడ్జిలు ఉండరు, స్పీకర్ అదే ఉన్నారు, అన్నీ అదే ఉన్నారు, అదే వ్యవస్థ ఉంది, ఎట్లా వస్తాయి బై ఎలక్షన్స్ మాకు ఎట్లా వస్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. సరే వస్తావా రావా తర్వాత విషయం అండి, ఏం రావులేండి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంటర్నల్గా అంతరంగంగా చెప్పి అలా ఎమ్మెల్యేకి ధైర్యం ఇస్తే అది వేరే విషయం ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి బై ఎలక్షన్స్ రావు అని చెప్పి చెప్పడం అది ముఖ్యమంత్రి హోదాకు తగదు. ఆ విధంగా మాట్లాడాల్సి లేకుండేది. ఆయన మాట్లాడేసిండు. ఎందుకు మాట్లాడిండు? నేను చాలా బాగా మాట్లాడగలుగుతా, ఏది మాట్లాడినా ధైర్యంగా మాట్లాడగలుగుతానే ఒక ఈగో ఆయన బ్యాక్గ్రౌండ్లో డ్రైవ్ చేయబట్టికే ఆ విషయంగా మాట్లాడారు. ఇట్లా అనేక పొరపాట్లు కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎప్పుడు దూషిస్తారు. నీకు అధికారం ఇచ్చి వాళ్ళకి 18 ఏళ్ళు కావస్తుంది, ఇంకా ఎన్ని రోజులు కేసీఆర్ గారి కుటుంబాన్ని దూషిస్తావు? ఎన్ని రోజులు కేసీఆర్ గారి కుటుంబాన్ని జైల్లో పెడదామని ప్రయత్నం చేస్తావు? ఇవన్నీ పక్కకు పెట్టి అసలు రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ సంక్షేమం గురించి నువ్వు ఇచ్చిన హామీల గురించి ఏం చేస్తావు చెప్పని చెప్పేసి ప్రజలు రోజు ఒత్తిడి పెరుగుతున్న సందర్భంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి నాతోటి కాదు నేను చేయలేనని చెప్పేసి